నమస్తే ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మీకు ఎటువంటి సందేహం ఉన్నా నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కులు పురోహితులు అయినటువంటి నందిపట్ల హరిప్రసాద్ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే శర్మ గారు. ఆయుష్మతి భవ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హైందవ సాంప్రదాయ ఉద్ధారకుడైనటువంటి ఆదిశంకరాచార్యుల వారికి జయ జయధ్వానాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగేనండి. ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా సంవత్సరం ముందుగా ప్రధానంగా పంచాంగం చూస్తూ ఉంటాం. అసలు పంచాంగం అంటే ఏంటండి? దీనిపై అనేక సందేహాలు కూడా వస్తూ ఉంటాయి మధ్యకాలంలో చూసుకుంటే. అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? దీని విశిష్టత ఏంటండి? తప్పనిసరిగా పంచాంగము అనగా 5 అంగములతో కూడుకున్నటువంటిది అని. ఇక్కడ మనకు పంచాంగంలో ప్రధానంగా తిథి వార నక్షత్ర యోగ కరణాలని చెప్పబడుతుంది. ఈ తిథి వార నక్షత్ర యోగ కారణాల యొక్క మిళితమే పంచాంగము. ప్రధానంగా ఈనాడు నవీనంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పంచాంగకర్తల్లో చాలామందికి కూడాను యోగకరణాలు అనేటువంటివి మర్చిపోయి ముహూర్తాలు పెట్టడంలో కొంత మనకు దోషాలు కలుగుతున్నాయి. ప్రధానంగా ఇక్కడ గమనించినట్లయితే ఎవరైనా కానీ తిథి వార నక్షత్రాలని దృష్టిలో పెట్టుకొని ముహూర్తాలు పెడతారు. తర్వాత మనకు ప్రధానంగా ఇక్కడ గమనించాల్సిన విషయం వర్జ్యము దుర్ముహూర్తాలను కూడాను దృష్టిలో పెట్టుకొని చేస్తారు. వర్జ్యము దుర్ముహూర్తాలు విసర్జించవలసిందే, కానీ యోగకరణాలను దృష్టిలో పెట్టుకొని పెట్టబడేటువంటి ముహూర్తమే ప్రధానమైనటువంటి సుముహూర్తంగా నిర్ణయించబడుతుంది. వివాహాది శుభకార్యాలు, ఉపనయన శుభకార్యాలలో ఏదైనా కానీ ప్రధానంగా యోగకరణాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకి కనుక మనం చూసుకున్నట్లయితే యోగము, పరివ్యాహృత యోగము, వ్యాహృత యోగము, వజ్రయోగము, గండయోగము, అతిగండ యోగము, ఇటువంటి యోగాలు ఉన్నటువంటి పెట్టబడేటువంటి ముహూర్తం అంతా కూడాను దోషప్రదమవుతుంది. కాబట్టి పంచాంగాలలో ఈ 5 యోగాలను దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి ముహూర్తమే సుముహూర్తము. ఈనాడు మనకు తెలియకుండా చాలామంది మనకు చూస్తున్నట్లయితే మనం ఎక్కడైనా పండితుల దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు మనకు ప్రధానంగా తారాబలాన్ని చూసి పెడుతున్నారు. ఇది కొంత దోషకరం. మంచి తారాబలం మనకు మొదలుపెట్టినా మనకు కొంత అవయోగం కలిగి మనకు ఆ పని మధ్యలోనే ఆగిపోవడము, లేకపోతే ఆ పనికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా విఫలమైపోవడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే మనం మొదలుపెట్టినటువంటి పనికి సంబంధించిన తారాబలం తిథివార నక్షత్రాలు ప్రధానమే, కానీ మనకు అంతర్లీనంగా తెలియకుండా ప్రాచీన సాంప్రదాయవాదులైనటువంటి జ్యోతిష్యులు అనుసరించే విధానము యోగము, కరణం అనేటువంటిది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ యోగాల్లో సిద్ధయోగము, శోభన యోగము, అమృత యోగం అనేటువంటి యోగాల్లో పనిచేసే మనం ముహూర్తం పెట్టేటువంటి ఏదైనా కానీ గొప్పగా మనకు సిద్ధిస్తుందనలో ఎటువంటి సందేహం లేదు. పూర్వకాలంలో మనకు ఏ ముహూర్తం పెట్టినా కానీ పంచాంగకర్తలు కావచ్చు, పురోహితులు కావచ్చు, వీకందరికీ కూడాను సిద్ధాంతులైనా కానీ ఎవరికైనా ఈ పంచాంగముల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండి ఆ ముహూర్తం నిర్ణయించబడుతుంది. కాబట్టి ఏ వివాహం చేసినా, ఉపనయనం చేసినా, గృహప్రవేశం చేసినా, గృహారంభం చేసినా ఈ యొక్క 5 అంగాలను దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి ప్రతి పని కూడాను యోగవంతమవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చండి. అలాగేనండి. మనకు ముందుగా రవికుమార్ గారు తణుకు నుంచి కాల్ చేస్తున్నారండి. రవికుమార్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో. అయ్యా పుట్టిన తేదీ అండి 14/1/1984 అండి. 14/1/1984 ఉదయం 10 గంటల 10 నిమిషాలండి. ఓకే అండి. ప్లేస్ అండి? ప్లేస్ వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి. ఏంటంటే సమస్య? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే వ్యాపారం చేసుకుంటున్నాడు, ఆయనకి ఎలా ఉంటుంది ఏంటండి? ఏం వ్యాపారం చేస్తున్నారండి? హార్డ్వేర్ వ్యాపారం అండి. తప్పకుండా అండి, హరిప్రసాద్ శర్మ గారు తెలియజేస్తారు. ప్రధానంగా కృత్తికా నక్షత్రం, ద్వితీయ చరణం, వృషభ రాశి, కుంభలగ్నంలో జన్మించినటువంటి జాతకులండి మీరు. ఇక్కడ ప్రధానంగా దశమాధిపతి అయినటువంటి కుజుడు నవమ భాగ్యస్థానంలో ఉచ్చస్థితి పొందినటువంటి శనితో కలిసి ఉండడం, అలాగే శుక్రుడు కేతు యొక్క సంయోగము దశమ స్థానం, ప్రధానంగా వృత్తి స్థానంలో సంచరించి ఉండగా జన్మించిన జాతకులండి మీరు. ఇక్కడ ప్రధానంగా గమనించినట్లయితే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనకు లగ్నాధిపతి, వ్యయాధిపతి ఉచ్చస్థితిలో ఉండి భాగ్యస్థానంలో ఉండడం, అలాగే దశమాధిపతితో కలిసి ఉండడం కొంత యోగం అయినప్పటికీ అవయోగం కూడా కొంత. ఎందుకు అంటే శని కుజులు ఇద్దరు కూడాను పరస్పర శత్రువులు. దశమంలో శుక్రకేతుల యొక్క స్థితి, ప్రధానంగా గురువు రాహు కలిస్తే గురుచండాల యోగము, అలాగే శుక్రుడు కేతు కలిసిన గురుచండాల యోగం. కాబట్టి ఇటువంటి యోగాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రధానంగా మీరు గణపతికి ఆరాధన బాగా జరిపించినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క భవిష్యత్తులో ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రధానంగా మీరు వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారంలో అభివృద్ధి కావాలనంటే లక్ష్మీ గణపతి ఆరాధన చేయాలి. ఎందుకు? ఇక్కడ మీకు శుక్రుడు
స్త్రీ స్వరూపమైనటువంటి గ్రహము. ఈ శుక్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి, కేతువుకి అధిష్టాన దేవత గణపతి. ప్రధానంగా ఇక్కడ గమనించినట్లయితే లక్ష్మీ గణపతి ఆరాధన అనేటువంటిది చాలా ప్రశస్తమైనది. ఉద్యోగాలలో కాకుండా మీకు వృత్తి వ్యాపారాల్లో ఆకర్షణ లభించి తప్పనిసరిగా మీకు వ్యాపారానికి సంబంధించినటువంటి అభివృద్ధి కలుగుతుండడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ అనురాధ గారు ఉయ్యూరు నుంచి కాల్ చేస్తున్నారండి. అనురాధ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, మా పాప గురించి. చెప్పండి. 31 నైట్ అండి, 8/1989 అండి డేట్ ఆఫ్ బర్త్. 31 నైట్ 2 నుంచి 2:30 లోపు అండి. ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్పరా? 31 అండి నైట్, 8వ తారీఖు 8వ నెల అండి, 1989 అండి. ఓకే అండి. అంటే డేట్ 1వ తారీఖు వస్తుందా 31 అండి? 1వ తారీఖు వస్తుంది అనుకుంటానండి, 1వ తారీఖే వస్తుంది. అంటే 1/9 నెల 89. 8/89. 31 అంటే నెక్స్ట్ 1వ తారీఖు వస్తుంది కదండి? 1/8/89 అండి. 1/9 వస్తుంది కదండి. ఓకే. హేమశ్రీ అండి పేరు. టైమింగ్ అండి? రాత్రి 2 నుంచి 2:30 లోపు అండి. ఓకే. ప్లేస్ అండి? ప్లేస్ విజయవాడ అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అమ్మాయి గురించి? మ్యారేజ్ గురించి, బీటెక్ అయిపోయిందండి, జాబ్ వస్తుందా, మళ్ళీ ఫర్దర్ స్టడీస్కి వెళ్తుందా, మ్యారేజ్ వస్తుందా తెలుసుకుందామండి. తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారు. పూర్వ ఫల్గుని నక్షత్రం, సింహరాశి, మిథున లగ్నంలో జన్మించినటువంటి జాతకులండి మీ అమ్మాయి. ప్రధానంగా సప్తమాధిపతి లగ్నంలో ఉండి సప్తమ స్థానాన్ని వీక్షిస్తుండగా సప్తమ స్థానంలో అష్టమాధిపతి అయినటువంటి శని యొక్క సంచారం, చంద్రాత్తు కూడా చూసినా చంద్రాత్తు సప్తమాధిపతి రాహుస్థితి సప్తమంలో ఉండడం. ప్రధానంగా ఇక్కడ కొంత గమనించినట్లయితే యోగా అవయోగాలు అనేటువంటి మీ అమ్మాయి జాతకంలో ఉన్నాయండి. ఇక్కడ సప్తమాధిపతి లగ్నంలో ఉండగా జన్మించడం ఒక మంచి యోగం, కానీ సప్తమంలో అష్టమాధిపతి స్థితి వక్రీకరించి స్థితి పొందడం కొంత దోషకరం. ప్రధానంగా చంద్రాత్తు చూసినా సప్తమంలో రాహుస్థితి. ఇక్కడ మీకు గమనించినట్లయితే మీ అమ్మాయి జాతకంలో నీచభంగ రాజయోగం అనేది కలిగింది. ప్రధానంగా వివాహకారకుడైనటువంటి శుక్రుడు నీచస్థితి పొందినప్పటికీ ఆ స్థానాధిపతి అయినటువంటి బుధుడు స్వక్షేత్రంలో మూల త్రికోణంలో ఉచ్చస్థానంలో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాల్లో కొన్ని ప్రయత్నాలు ఆటంకాలు కలిగిన తర్వాత మాత్రమే మాకు మీ అమ్మాయికి వివాహం సిద్ధిస్తుంది. కాబట్టి శనికి సంబంధించినటువంటి రాహుకు సంబంధించినటువంటి పరిహారాలు పాటించినట్లయితే తప్పనిసరిగా మీ అమ్మాయికి మంచి వరునితో వివాహం జరుగుతుంది. అలాగే ఉద్యోగం గురించి అడిగారు. ప్రధానంగా దశమాధిపతి ఎప్పుడైతే లగ్నంలో ఉంటాడో ఆ వ్యక్తి చేసేటువంటి ప్రతి పని కూడాను బాగా ప్రజలలో నానుడిగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎటువంటి భయం పరిస్థితులను అనుసరించాల్సిన అవసరం లేదు. కానీ సప్తమ స్థానం, మీరు ప్రధానంగా మీ అమ్మాయి వివాహం గురించి అడిగారు కాబట్టి ఈ 2 పరిహారాలు పాటించండి. అనగా శనికి సంబంధించింది, రాహుకు సంబంధించింది జప తప హోమాలు చేయించిన తర్వాత అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ప్రతిరోజు కూడాను మీ అమ్మాయి చేత పారాయణం చేయించండి. ఇక్కడ శుక్రుడు నీచబడిన కారణంగా కాత్యాయని వ్రతాన్ని కనుక అమ్మాయి చేత అనుసరింపజేసినట్లయితే 9 వారాల పాటు చేసినట్లయితే తప్పనిసరిగా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీ అమ్మాయికి మంచి వరుడు లభిస్తాడు. వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయని చెప్పవచ్చు. అలాగేనండి. నెక్స్ట్ కాల్ పుష్పకుమారి గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. పుష్పకుమారి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుష్పకుమారి గారు చెప్పండి. డిసెంబర్ 13, 12, 1988. 88. టైమింగ్ అండి? 7:25. ఉదయం అండి? ఉదయం 7:25. ప్లేస్ అండి? 1988, 7:25 అండి ఉదయం. ప్లేస్ చెప్పండి. యాక్చువల్లీ ఓకే అండి. సమస్య ఏంటి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి, చదువు ఎలా ఉంటుంది, మ్యారేజ్ ఉద్యోగం. తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారు. శ్రవణ నక్షత్రం, మకర రాశి, ధనుర్లగ్నంలో జన్మించినటువంటి జాతకులండి మీ అమ్మాయి. ప్రధానంగా ఇక్కడ వివాహం గురించి, విద్య గురించి అడిగినటువంటి సమస్య ఇది. ఇక్కడ గమనించినట్లయితే వివాహ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ లగ్నంలో శనితో కలిసి సంచరించి ఉండగా జన్మించడం. ప్రధానంగా విద్యకు సంబంధించి గమనించినట్లయితే చతుర్థ స్థానంలో కుజుని యొక్క ప్రభావం కనబడుతుంది. పంచమాధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ చతుర్థ విద్యా స్థానంలో ఉండడం చిన్నపాటి దోషకరం. ఎందుకు? విద్యకు సంబంధించినటువంటి కొన్ని ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఇక్కడ భౌముడు అనగా కుజుడు, ఈ కుజుడు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానానికి కొంత దోషకరం. ఏ స్థానాన్ని వీక్షించినట్లయితే ఆ స్థానం యొక్క ఫలితం అంతా కూడా నిర్వీర్యమవుతుందనడంలో మనకు శాస్త్ర ప్రకారం మనకు చెప్పబడుతుంది. ఇక్కడ ప్రధానంగా కుజుడు విద్యాస్థానంలో ఉండడం వల్ల కుజుని యొక్క దోషాలు నివారించుకోవడానికి ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన జరిపించాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన జరిపించడం ఎలాగా అంటే, సుబ్రహ్మణ్య స్వామికి తేనె, విభూతి, చెంగల్వ పూలు, తేనె విభూతితో
అభిషేకము, చెంగల్వ పూల యొక్క హారాన్ని మెడలో వేయడం సుబ్రహ్మణ్య స్వామికి. ఎందుకు అంటే ప్రతి దేవతామూర్తికి కూడాను కొన్ని మనకు వస్తువులు చాలా విశేషంగా ఆకర్షించబడతాయి. ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఈ వస్తువులతో అభిషేకం చేయడం, అందులో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నటువంటి అంతరంగికమైనటువంటి శక్తి ఈ తేనె విభూతి మాత్రమే గ్రహిస్తాయి. చెంగల్వ పూలలో కూడాను హారంగా ధరించినట్లయితే తప్పనిసరిగా ఆ హారాన్ని మనం శిరస్సులో ధరించిన తప్పనిసరిగా ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ప్రధానంగా మీరు చేయవలసింది ఒకటే, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కానీ సుబ్రహ్మణ్య స్వామి కవచం కానీ ప్రతిరోజు కూడాను 8 సార్లు పారాయణం చేయండి. తప్పనిసరిగా విద్యా ప్రయత్నాల్లో ఆటంకాలు దూరమవుతాయి. అలాగే సప్తమ స్థానాన్ని కుజుడు కూడా వీక్షిస్తున్నాడు కాబట్టి ఈ వివాహ ప్రయత్నాల్లో కూడాను కుజుడు దోషకారి కాబట్టి ఈ ప్రయత్నం మీరు చేయండి. తప్పనిసరిగా రెండింటికి సంబంధించినటువంటి ఒకే పరిష్కార మార్గం మనకి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీ అమ్మాయి జాతకానికి. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ చైతన్య గారు కృష్ణా జిల్లా నుంచి కాల్ చేస్తున్నారండి. చైతన్య గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి? చెప్పండి చైతన్య గారు. మా బాబు వాళ్ళ మదర్ నుండి. చెప్పండి. నా పేరు స్వరూప అండి. మా బాబు పేరు చైతన్య అండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 15 అండి. జూలై 15, 2009. ఓకే. టైమింగ్ అండి? రాత్రి 8:45 అండి. ఓకే. ప్లేస్? రాత్రి 8:45. ప్లేస్ చెప్పండి. మైలవరంలో జన్మించాడండి. ఓకే అండి. సమస్య ఏంటండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు హెల్త్ సరిగా ఉండట్లేదు, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అని చెప్పి. తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారు. అశ్విని నక్షత్రం ప్రథమ చరణం కుంభలగ్నంలో జన్మించినటువంటి జాతకులండి మీ అబ్బాయి. ప్రధానంగా జాతకానికి సంబంధించి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు కేంద్ర స్థితి. ఇక్కడ మనం కొన్ని గమనించుకోవాలి. ఇక్కడ మీకు శుభుడికి కేంద్ర స్థితి అనేటువంటి కొంత పాపకరం. ఆ శుభుడైనటువంటి శుక్రుడు కుజుడితో యుతి కలిగి, అనగా తృతీయాధిపతి దశమాధిపతి అయినటువంటి కుజుడితో యుతి కలిగి షష్టమ స్థానమందు బుధకేతుల యొక్క స్థితి. ప్రధానంగా గమనించినట్లయితే రక్తదోష కొంత దోషం అనేటువంటిది మీకు మీ అబ్బాయి యొక్క జాతక ప్రకారం తెలియబడుతుంది. ప్రధానంగా బుధకేతుల యొక్క స్థితి ఎప్పుడు కూడా బుద్ధి అనాలోచితంగా బిహేవ్ చేయడం అనేటువంటిది కూడా కొంత మీకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ కుజుడికి కేతువుకి సంబంధించినటువంటి పరిహారాలు అనగా వినాయకుడిని ఆరాధించడం, ప్రధానంగా గణపతికి అష్టోత్తర పూజ చేసి గరికతో అష్టోత్తర పూజ చేసి బెల్లము అటుకులు పచ్చి ఖర్జూర నైవేద్యంగా పెట్టినట్లయితే ఈ యొక్క షష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతు యొక్క దోషం అనగా శత్రుస్థానము రోగస్థానం కాబట్టి ఆ కేతు యొక్క దోషాన్ని కనుక నివారించుకోవచ్చు. అలాగే కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే సుబ్రహ్మణ్య స్వామికి తేనెతో అభిషేకం చేసి ఆ తేనెను తీర్థంగా పుచ్చుకున్నట్లయితే 40 రోజుల లోపల మీ అబ్బాయికి ఆరోగ్యం సాంత్వన చెందుతుండడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ అన్నపూర్ణ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. చెప్పండి అన్నపూర్ణ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి అన్నపూర్ణ గారు. 7/2/67. 7/2/67. తెల్లవారుజామున 5:06 ఓకే అండి. ప్లేస్ అండి? వైజాగ్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కోసమే ఎలా ఉంటుంది గురుగారు అడుగుతానే. కొంచెం హార్ట్ తగదలు అవి అవుతున్నాయి, అవి ఎప్పుడు అవుతాయి? తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారు. పూర్వాషాఢ నక్షత్రం చతుర్థ చరణం ధనుస్సు రాశి మకర లగ్నంలో జన్మించినటువంటి జాతకులండి మీరు. ప్రధానంగా ఇక్కడ మకర లగ్నానికి ప్రధాన యోగకారకుడు కుజుడు. ఈ కుజుడు యొక్క స్థితి దశమ కేంద్రమందు కేతుతో యోగం చెంది ఉండడం, అలాగే అవయోగకారకుడైనటువంటి గురుడు ఉచ్చస్థితిలో ఉండడం, వెరసి మీకు యోగ అవయోగాలు అనేటువంటి అన్నీ కూడాను మిశ్రమంగా ఫలితాలను మీకు సిద్ధిస్తున్నాయి. ప్రధానంగా గమనించినట్లయితే ధనాధిపతి అయినటువంటి వాడు తృతీయ స్థితి, ఆ తృతీయాధిపతి సప్తమ స్థితి, ఆ సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు వ్యయస్థితి. వెరసి మీ యొక్క జాతకాన్ని నిర్దేశించడంలో చంద్రుడు కుజుడు గురువు ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాన్ని పాటించినట్లయితే అనగా ప్రతిరోజు కూడాను గురుచరిత్ర పారాయణం చేయడం, కుజుడి యొక్క స్థితి దశమ కేంద్రంలో ఉన్నప్పటికీ ఆ దశమ కేంద్రాధిపతి ధనస్థానంలో ఉండడం వలన ప్రయత్నపూర్వకంగా మాత్రమే మీకు ధనం చేకూరుతుంది మీ జాతకానికి. కాబట్టి కుజుడికి సంబంధించిన పరిహారం అలాగే శనికి సంబంధించినటువంటి పరిహారం కూడా పాటించాలి. తప్పనిసరిగా మీకు మంచి భవిష్యత్తులో ఈ రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని కనుక పారాయణం చేసినట్లయితే భవిష్యత్తులో మీరు ఏవైతే అప్పులు ఇచ్చి ఉన్నారో లేదా ధనాన్ని కోల్పోయినారో అదంతా కూడాను తిరిగి ధనాన్ని పొందవచ్చు. మీకు ఇంకా కూడాను కార్తవీర్యార్జున అష్టోత్తరం అని కూడా ఉంటుంది. ఈ కార్తవీర్యార్జున అష్టోత్తరాన్ని పారాయణం చేసినా
మీకు ఆ కార్తవీర్యార్జున యొక్క అనుగ్రహం వలన తిరిగి కోల్పోయిన పదవిని తిరిగి పొందడంలో ఈ కార్తవీర్యార్జునుడు సిద్ధహస్తుడు. కాబట్టి ఈ 2 అష్టోత్తరము రుణబాధ నివారక అంగారక స్తోత్ర పారాయణం ప్రతిరోజు కూడా ఒకసారి చేసినంత మాత్రం కాదండి. ఏదైనా కానీ మనకు కనీసంగా 7 సార్లు మినిమంగా 7 సార్లు పారాయణం చేస్తే తప్పనిసరిగా దాని యొక్క ప్రభావం వల్ల మీకు మంచి భవిష్యత్తు లభిస్తుందని చెప్పవచ్చు. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ రాజేంద్ర ప్రసాద్ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, చెప్పండి. నమస్తే, నా పేరు రాజేంద్ర ప్రసాద్ అండి. ఓకే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి? 12/3/73 అండి. 12/3/73. 12/3/73. టైమింగ్ అండి? ఏమండి? టైం చెప్పండి. 1:45 ఉయ్యూరు పుట్టింది. ఉదయం అండి? మధ్యాహ్నం 1:45 ఉయ్యూరులో పుట్టింది. ఓకేనండి. సమస్య ఏంటండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి, ఇంకా లైఫ్ పూర్తిగా సెటిల్మెంట్ లేదు. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి మీరు? జాబ్ చేస్తున్నా, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారు. మృగశిర నక్షత్రం చతుర్థ చరణం, మిథున లగ్నం, మిథున రాశిలో జన్మించినటువంటి జాతకులండి మీరు. ప్రధానంగా ఇక్కడ మీకు లగ్నాధిపతి నీచ స్థితి పొంది కేంద్రమందు వక్రీగత స్థితి పొందగా జన్మించారు. ఇక్కడ మీకు సంబంధించి ధనాధిపతి అయినటువంటి చంద్రుడు లగ్నంలో ఉండగా కేతుగ్రస్తమై ఉండగా మీరు జన్మించారు. ప్రధానంగా మీ భవిష్యత్తులో వృత్తి ఉద్యోగాలలో రాణించాలి అనంటే బుధుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా. ఎందుకు? లగ్నాధిపతే నీచ స్థితి పొందినటువంటి స్థితి మీ జాతకరీత్యా. ప్రధానంగా సప్తమంలో కుజుడు కూడాను కొంత అవయోగానికి కారకుడవుతాడు. రాహుకేతులు సంబంధించినటువంటి స్థితి కొంత యోగాన్ని అవయోగంగా మార్చుతుంది. లగ్న సప్తమాలలో ఉండగా ఈ రాహుకేతుల యొక్క ప్రభావం వల్ల మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీకు సంబంధించి ఫలితం బయలుపడిన తర్వాత అది మంచి ఫలితం కాదేమో, మంచి ఆలోచన కాదేమో అనుకుంటారు. అంటే స్పాంటేనియస్గా సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకోలేని స్థితి. ప్రధానంగా బుధుడికి సంబంధించి పరిహారం ప్రతిరోజు కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ప్రతిరోజు కూడా త్రికాలంలో మీకు వీలవుతే త్రికాలంలో, లేనట్లయితే ఉదయం సాయంత్రము శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి నందీశ్వరునికి కుడి పక్కన కూర్చొని ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది. ఇక్కడ మనకు ఎందుకు ఈ విధంగా చెప్పారంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ. శివుని రూపంలో విష్ణువు, విష్ణువు రూపంలో శివుడు, శివుని హృదయంలో విష్ణువు, విష్ణు హృదయంలో శివుడు సదా కొలువై ఉంటారు. కాబట్టి శివకేశవుల భేదం లేకుండా ఈ యొక్క ఎందుకు మీకు అనంటే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు ఈశ్వరుడు. మీ యొక్క సంకల్పం ఏదైనప్పటికీ కూడా సిద్ధించాలంటే ఈశ్వరునికి అనుగ్రహం కావాలి. అలాగే అందుకే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదనేటువంటి నానుడి బహు ప్రాచుర్యంలో మనకున్నది. కాబట్టి శివుని ఆజ్ఞ లభించాలి, బుధుని యొక్క అధిష్టాన దేవత అయినటువంటి నారాయణ యొక్క అనుగ్రహం కలగాలంటే ఈ ప్రయత్నం మీరు చేసినట్లయితే తప్పనిసరిగా మీకు భవిష్యత్తులో ఉన్నటువంటి ఆటంకాలు ఒక మండలం రోజులు దీక్షగా చేసుకొని దైవం మీద నమ్మకం ఉంచి చేయండి. మీకు వృత్తిరీత్యా ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదండి. దోషాల్లో ప్రధానంగా చూసుకుంటే కుజ దోషానికి చాలామంది భయపడుతూ ఉంటారు. అంటే దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందండి? తప్పనిసరిగా చెప్పవచ్చమ్మా. ఇక్కడ దోషము కుజునికి సంబంధించినటువంటిది. ఈ కుజదోషమని చాలామందికి జాతకం చూడగానే కుజదోషమని మనకు చెబుతూ ఉంటారు. అసలు ఈ కుజదోషం అంటే 100కి 75% మందికి కుజదోషం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా కుజదోషం అనగా లగ్నంలో కుజుడు కానీ, ద్వితీయ స్థానంలో కుజుడు కానీ, చతుర్థ స్థానంలో కుజుడు కానీ, సప్తమ అష్టమాలలో కుజుడు కానీ, వ్యయస్థానంలో కుజుడు కానీ ఉండగా జన్మించినటువంటి ప్రతి జాతకులకి కూడా కుజదోషం ఉంటుంది. ఈ యొక్క కుజదోష ప్రభావం అనేటువంటిది ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క ప్రభావాన్ని చూపుతుంది. ప్రధానంగా లగ్నంలో కుజుడు ఉన్నట్లయితే మనిషికి ఎప్పుడు కూడా ఆవేశం ఉంటుంది. వాక్స్థానంలో కుజుడు ఉన్నట్లయితే మాట సరిగ్గా ఉండదు. కానీ న్యాయవాదులకి కానీ ఈ వాదించే స్వభావం ఉన్నటువంటి వృత్తులలో కుజుడు చాలా బలంగా ఉపయోగిస్తాడు. అలాగే చతుర్థ స్థానంలో కుజుడుంటే విద్యా సంబంధించినటువంటి సుఖస్థానము. ఎంత ప్రయత్నం చేసినా కానీ సుఖం లభించదు. ప్రతి పని యందు కూడాను కష్టపడి ఆ పనిని పూర్తి చేసుకుంటాం, కానీ సుఖం ఆ పని తాలూకు సుఖాన్ని మనం పొందలేం. సప్తమ స్థానంలో కుజుడున్న కుజదోషం అంటారు. అష్టమ స్థానంలో కుజుడున్నా కానీ ఎప్పుడు కూడాను అనారోగ్యంగా పీడించబడడం, అలాగే ప్రమాదాలు, ఆకస్మిక ప్రమాదాలు మనకు ఎదుర్కొనడం జరుగుతుంది. వ్యయస్థానంలో కుజుడున్నా కానీ రుణగ్రస్తులయ్యేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి జాతకాలలో కుజదోషం అని చెప్పబడ్డా కానీ ఇక్కడ కొంత పరిహారం చెప్పబడింది. దేవకేరళ గ్రంథంలో కనుక మనం పరిశీలించినట్లయితే కుజదోష పరిహారానికి ఉచ్చ మిత్రక్షేత్రాలలో కుజుడు కనుక స్థితి పొందినట్లయితే తప్పనిసరిగా ఆ కుజదోష ప్రభావం తగ్గిపోతుంది అని చెప్పి మనకు చెబుతుంది. ఇక్కడ స్వక్షేత్రము మేష వృశ్చికాలు, ఉచ్చక్షేత్రమైనటువంటి మకరము, నీచ స్థితి అయినటువంటి కర్కాటకము,
మిత్రక్షేత్రాలైనటువంటి సింహ, ధనుస్సు, మీన రాశులలో జన్మించినటువంటి ఆ రాశులలో కుజుడుండగా జన్మించినటువంటి జాతకులకి కానీ ఈ యొక్క దోషం అనేటువంటిది పూర్తిగా నివారించబడుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా కుజదోషానికి సంబంధించింది వివాహ ప్రయత్నాల్లో ఇరువురి జాతకాలకి కనుక కుజదోషం ఉన్నట్లయితే ఆ యొక్క ఇరువురి జాతకాన్ని మాత్రమే వివాహం చేయాలని చెబుతుంది. ఎందుకు? ఇక్కడ వివాహ కారకుడు శుక్రుడు, వివాహాన్ని సూచించేటువంటి ప్రతి వ్యక్తికి కూడాను కుజుడే కారకుడు అవుతున్నాడు. కాబట్టి ఇక్కడ అంతర్లీనంగా మన ప్రాచీన జ్యోతిష్ శాస్త్రవేత్తలు మనకు బయలుపడ చెప్పకపోయినప్పటికీ మానసికమైనటువంటి ఈ యొక్క అభిప్రాయాన్ని అంటే వివాహం వ్యవస్థ కావచ్చు, ఇక్కడ మీకు ప్రధానంగా గమనించాల్సింది మానసికమైనటువంటి శక్తిని ఆ కుజుడు మనకు కలగజేస్తాడు. అటువంటి ఆలోచన స్వభావం కలిగినటువంటి అటువంటి వ్యక్తులకే వివాహం చేస్తే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. లేకపోతే కుజదోషం వ్యక్తి ఉన్నటువంటి వాటికి, కుజదోషం లేని వ్యక్తికి వివాహం చేస్తే ఎప్పుడు కూడాను కొట్లాటలతో ఆ సంసారం విచ్ఛిన్నమవుతుందని చెప్పేసి భవిష్యత్తుని ఊహించే ఈ కుజదోషం వ్యక్తులకి కుజదోషం ఉన్నటువంటి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ కలిపి వివాహం చేయడం మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ తెలిసో తెలియకో చాలామంది పూర్వంలో మనకు చూస్తే జాతకాలు చూసుకోకుండా మన వివాహం చేసుకుంటారు. దాని ప్రభావం కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తగా కుజదోషాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినట్లయితే తప్పనిసరిగా మంచి భవిష్యత్తు చెప్పవచ్చండి. అలాగేనండి, ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమంలో సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ఇదండి ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.